ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట నిర్గమకాండము 13, 17, 18. చాలా సార్లు మనము ఆత్మీయంగా బలంగా ఉన్నామని, గొప్ప బాధ్యతలు లేదా సేవను నిర్వహించడానికి సిద్ధపడి ఉన్నామని భావిస్తుంటాము. దేవుడు ఎందుకు మనకు పెద్ద బాధ్యతలు అప్పగించడం లేదని సంగుకుంటాము. ఇంకా ఎంతకాలము నన్ను ఈ చిన్న పనిలోనే కొనసాగిస్తావు దేవా అని అనుకుంటూ ఉంటాము. కానీ దేవునికి మన బలము, బలహీనత, మన హృదయ స్థితి, అలాగే మనము ఏ పరిస్థితుల్లో ఏ విధంగా మారిపోతామో అన్ని ఆయనకు తెలుసు. అందుకే ఆయన మనలను ఇంకా సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఆలస్యం చేయడు, అలాగే తొందర కూడా పడడు. ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు దేవుడు వారిని పాలస్తీనా ప్రాంతం నుండి కాకుండా అడవి మార్గంలో నడిపించాడు. ఎందుకంటే పాలస్తీనాతో యుద్ధం చేసే పరిస్థితి వస్తే వారు భయపడి తిరిగి ఐగుప్తుకు వెళ్లిపోతారని. అయితే ఇశ్రాయేలు ప్రజలు మాత్రము యుద్ధానికి సిద్ధపడిన వస్త్రాలు ధరించి ఉన్నారని దేవుని వాక్యము చెప్తోంది. కానీ దేవుడు వారి నిజమైన స్థితిని ఎరిగి ఉన్నాడు. అందుకనే వారిని రక్షించే మార్గంలో ఆయన నడిపించాడు. కాబట్టి గొప్ప బాధ్యతలు స్వీకరించడానికి ఆలస్యం అవుతోందని ఆందోళన పడకండి. దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు అని నమ్మండి. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.